वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో నేడు మనం 51వ అధ్యాయం గోపికా గీతలు ప్రవచించుకుంటున్నాం. ఇందులో పూర్వ శ్లోకాలలో ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించమని గోపికలు వేడుకుంటూ రాధికతో పాటుగా స్వామివారి యొక్క కరస్పర్శ, చరణస్పర్శ, అలాగే అధరామృత ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని కలిగించమని చెప్పి వేడుకుంటూ, అలాగే బృందావనం నుంచి గో సంరక్షణ కోసం వెళ్తున్నటువంటి బాలకృష్ణుడి పట్ల ఉద్దనంగా వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్ముడి కోసం మళ్ళీ సాయంత్రం వరకు ఎలా వేచి ఉంటున్నారు, ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆకారం ఎలా ఉన్నది, బంధువుల్ని వారిని అందరినీ కూడా చేయించినటువంటి గోపికల యొక్క స్థితి, అందరినీ వదిలిపెట్టి వస్తే, నిన్ను నమ్ముకుని వస్తే నువ్వేమైనా ఇట్లా మమ్మల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతావా కృష్ణ అంటూ వేడుకుంటున్నటువంటి శ్లోకాలు నేడు చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం తర్వాత ప్రవచనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయంలో మనం 11 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. చలసి యద్వ్రజాన్ చారయన్ పశూన్ నలిన సుందరం నాథతే పదం శిలతృణాంకురై సీదతీతి నః కలిలతాం మనః కాంతగచ్చతి అంటూ, నువ్వు చక్కగా ఈ పద్మము వంటి సుందరమైనటువంటి నీ పాద పద్మాలతో అలా గోరక్షణ కోసం అని చెప్పేసి బృందావన వనసంచారిపై వెళ్తున్నప్పుడు శిల తృణ అంకురై, చిన్న చిన్న ఆ మొనదేలినటువంటి రాళ్ల వలన గాని, గుచ్చుకునేటువంటి ఆ గడ్డి వలన గాని నీ పాదం ఎక్కడ కందిపోతుందో అని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళమయ్యా. అలా వెళ్ళినటువంటి నీ కోసం అని చెప్పి సాయంత్రం వరకు నిర్ధ్యాసలోనే గడుపుతూ నీ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అని చెప్పి, దిన పరీక్షయే నీలకుంతలై వనరుహాననం బిభ్రధావృతం ఘనరజస్ఫలం దర్శయన్ముః మనసి నస్మరం వీరయచ్చసి. దిన పరీక్షయే, దిన పరిక్షయం, క్షయము అంటే నాశనం. పగటి పూట అయిపోయిన తర్వాత అంటే సాయం పూట నువ్వు గోవులతో పాటుగా గోపాలకులతో పాటుగా తిరిగి వస్తూ ఉంటే, మళ్ళీ పొద్దునంతా ఆ వనంలో తిరిగి ఆ గోవుల మధ్యలో తిరిగి ఆ మట్టిల్లో వాటిని తిరగటము, అలాగే గోధూళి వలన, గోవు బిట్టల వలన లేచినటువంటి ఆ ధూళంతా కూడా శరీరం మీద కప్పివేసి, ఆ నీ ముంగురులు ఎలా అయిపోయినాయంటే నీల కుంతలై, నల్లటి నీ యొక్క ముంగురులన్నీ కూడా ఆ ఎర్రటి దుమ్ము పడి, ఆ దుమ్ము కూడా పవిత్రమైనటువంటి దుమ్ము ఎలా ఉంది. పైగా వనరుహాననం, వనరుహము అంటే పద్మం, పద్మము వంటి నీ ముఖానికి అది ఇంకాస్త వన్నె తెచ్చి, అందాన్ని తెచ్చి, బిభ్రదావృతం, ఎంతో సుందరమైనటువంటిదిగా మా మనసుని దోచుకుంటుంది కృష్ణ. అంటే గోధూళి వలన లేచినటువంటి మట్టి వలన ఆ మట్టి శిరోజాల మీద
చక్కగా ఆ ముంగురుల మీద పడినప్పటికీ కూడా పద్మము వంటి నీ ముఖము ఈ ధూళితో కప్పబడి ఉన్నప్పటికీ కూడా, నీ శరీరము ఈ గోధూళితో పులిమినప్పటికీ కూడా, అట్టి నీ ముఖము ఎన్నిసార్లు చూసినా తని తీరలేనట్టుగా ఘన రజస్వలం అన్నారు అక్కడ. ఎట్లాంటి దుమ్ము అది? రజస్సు అంటే దుమ్ము. ఆ గోధూళి ఘనమైనటువంటి దుమ్ము దట్టంగా అలా పడిపోతుంది సాయంత్రం పూట వచ్చేటప్పటికి గోపాలకులందరికీ. ఘన రజస్వలం దర్శయన్ ముహు. ముహు అంటే మాటి మాటికి మాటి మాటికి తనివి తీరదా, ఇంకా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదా అన్నట్టుగా స్వామివారి యొక్క ముఖాన్ని చూసి, ముఖార విందాన్ని దర్శయన్ ముహు, చూస్తూ 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 అలా నువ్వు అట్లా మళ్ళీ నీ ఇంటికి వెళ్ళేదాకా చూస్తూ, మనసి నస్మరం వీర యచ్చసి, హే వీర అంటూ సంబోధిస్తున్నారు నాయకుడు, కథానాయకుడు వీర. మనసి నస్మరం వీరయచ్చసి, నిన్నే తలుచుకుంటూ ఆ మనసుల్లో నీ మీద ప్రేమానురాగాలను ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటూ నీ స్మరణలోనే మేము అలా గడిపేవాళ్ళం కృష్ణ, అట్లాంటి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా అంటూ వేడుకుంటున్నారు. ఇక్కడ వీర అంటే అక్కడ నాయకుడు. ఎందుకంటే ఘనకార్యం చేసి వచ్చాడు, పొద్దుననంగా వెళ్ళాడు, సాయంత్రానికి తిరిగి వచ్చాడు. ఏం చేసి వచ్చాడంటే గో సంరక్షణ చేసి వచ్చాడు. నిన్న మనం చెప్పుకున్నాం గోవుల్ని కాపాడాడంటే ధర్మ సంరక్షణ అంతే, ఇంకేం లేదు. అట్లాంటి ధర్మ సంరక్షణలో స్వామివారి యొక్క ఆ మట్టి దుమ్ము ధూళి అంత పడినప్పటికీ కూడా, ఆ గోధూళి శరీరం మీద పడింది అంటే తీర్థ స్నానాలు ఆచరించినట్టేనండి. కాళిదాసు కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలలో వర్ణిస్తాడు. మనకి కాళిదాసు యొక్క రఘువంశ మహాకావ్యంలో ఆ గోధూళి యొక్క పవిత్రత వర్ణిస్తూ, నందిని ధేనువు పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వచ్చి తన బిడ్డకి పాలివ్వటానికి వస్తున్నప్పుడు అక్కడ దిలీపుడు సుదక్షిణాదేవి అక్కడ ఉంటే వశిష్ఠుడి ఆశ్రమంలో ఆ గిట్టల మీద నుంచి లేచినటువంటి దుమ్ము వారి యొక్క శిరస్సును పడి తీర్థ స్నానాలు ఆచరించినంత పవిత్రత కలిగిందని వర్ణిస్తాడు అక్కడ. రజకనై హరోద్ధూతై స్పృశద్భిర్గాత్రమంతి తీర్థాభిషేకజాం శుద్ధిం ఆదధాన మహీక్షిత అంటాడు అక్కడ. మహీక్షిత అంటే దిలీప మహారాజు. తీర్థాభిషేకజాం శుద్ధిం ఆదధాన, తీర్థ స్నానాలు ఆచరిస్తే, ఎటువంటి పుణ్య స్నానాలు ఆచరిస్తే, గంగా స్నానాలు మొదలైనటువంటి తీర్థ స్నానాలు ఆచరిస్తే ఎటువంటి పవిత్రత కలుగుతుందో అటువంటి పవిత్రతను పొందారట. దేనివల్ల అంటే ఈ నందిని ధేను యొక్క కాలి గిట్టల మీద నుంచి లేచినటువంటి దుమ్ము, ఆ ధూళి పవిత్రమైనటువంటి కణములు, ధూళి కణములు శిరస్సును పడటం ఎంత పవిత్రమో చూడండి. మామూలుగా ఇట్లాంటి స్నానాలు, పవిత్రమైనటువంటి స్నానాలు 4 రకాల స్నానాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి తీర్థ స్నానం, దానికి ఆగ్నేయము, వారుణము, బ్రాహ్మము, వాయవ్యము అని 4 రకాల స్నానాలు ఉంటాయి. ఈ 4 రకాల స్నానాలు, దాంట్లో ఆగ్నేయం భస్మనా స్నానం, ఆగ్నేయ స్నానం అంటే భస్మంతో చేసే స్నానం. అవగాహ్యతు వారుణం, వారుణం నీటితో చేసేటువంటి స్నానం. ఆపోహిష్టేతి బ్రాహ్మం, బ్రాహ్మణులు ఆపోహిష్టామయో స్నానమో జదాతన అంటూ చేస్తూ ఉంటారు, అది స్నానం వారికి. వాయవ్యం గోరజస్మృతం అంటారు. వాయవ్యం అంటే గో రజస్సు వలన కలిగినటువంటి స్నానం ఏదైనా ఉంటే దాన్ని వాయవ్య స్నానం అంటారు. ఇక్కడ కూడా కృష్ణుడు చేసేది వాయవ్య స్నానం అంటారు. ఆయన చేసింది ఏంటంటే తీర్థ స్నానాలు ఆచరించారు. ఆయన ఆచరించడమే కాకుండా మొత్తం బ్రజవాసులందరికీ ఆచరింపజేశాడు. అక్కడ గోపాలకులు ఎంతమంది వెళ్ళారు? వందలాది మంది, ఎన్నో వేలాది గోవులు. కాబట్టి వాటిని సంరక్షించుకుంటూ, గో సంరక్షణ అంటే ధర్మ సంరక్షణ, అట్లా చేసుకుంటూ వస్తే, అందులోనూ పొద్దునన్నంగా వెళ్ళాడు ఈ కథానాయకుడు. వీళ్ళందరూ ఉసూరుమంటూ చూస్తున్నారు వెళ్తుంటే, ఎప్పుడొస్తాడా కథానాయకుడు, వాళ్ళ నాయకుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూస్తున్నటువంటి స్వామి ఈ విధమైనటువంటి ఆకారంతో ఎంత కష్టపడి వస్తే వాళ్ళ యొక్క మనసులు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, పరవశాన్ని పొందుతున్నాయి. ఒకటి ఏంటంటే సుదీర్ఘ కాలం తర్వాత చూసినటువంటి ఆనందం ఓ పక్కన, ఇంకోటి ఏంటంటే మా నాయకుడు కష్టపడి వచ్చాడు. ఎప్పుడైనా చూడండి, కష్టపడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీలు పొందేటువంటి ఆనందం ఎంత ఉంటుంది, ఇంట్లో గృహిణులు పొందేటువంటి ఆనందం ఏ విధంగా ఉంటుంది. అట్లాగే వీళ్ళ కథానాయకుడు కష్టపడి వస్తున్నాడు. అందువల్ల సంబోధనను బట్టి మనం చెప్పుకోవాలి, వీరా అనే సంబోధన వాడారు అక్కడ. ఎందుకు కష్టపడ్డారు? పొద్దునంగా వెళ్ళి సాయంత్రం దాకా ఎంతో కష్టపడి వచ్చారు. ఆ ముఖం చూడండి, ఆ దుమ్ము చూస్తే తెలియట్లా ముఖాన పడ్డదు, శరీరం అంతా దుమ్ము. చెప్పకూడదు కానీ మేము కాలేజీల్లో చెప్పేటప్పుడు బ్లాక్ బోర్డ్ మీద అంత చాక్ పీసులతో గ్రామర్ చెప్పేటప్పుడు, విశేషాలు చెప్పేటప్పుడు మ్యాథమెటిక్స్ లెక్చరర్లు అందరూ
ఒళ్ళంతా చాక్ పీస్ చేసుకుని బయటకు వస్తాం. చేతులు, జుట్టు, ఒళ్ళు అంతా చాక్ పీస్ పౌడర్. మా పౌడర్, మా స్నానం అది చాక్ పీస్ పౌడర్. లెక్చరర్లు ఎవరు ఎంత చాక్ పీస్ పౌడర్ ఒంటి మీద పూసుకుని వస్తే వాళ్ళంత బాగా చెప్పినట్టు లెక్క. బాగా చెప్పావే, ఇది లెక్క మా కావాలని పూసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లా అంటున్నామని చెప్పి. కాకపోతే అది వేరే విషయం. ఇప్పుడు ఆ చాక్ పీసులు లేవు, బ్లాక్ బోర్డు లేవు, అంతా డిజిటల్ బోర్డు అయిపోయింది. ఇక్కడ స్నానం ఏమిటంటే పవిత్రమైనటువంటి గోధూళి స్నానం. వీరయ్యచ్చ అందువలన ఆ సంబోధనని బట్టి కూడా మనం చెప్పుకోవాలి. నాయకురాండ్రు ఆ తమ నాయకుల్ని చూసి ఎంత ముచ్చట పడుతున్నారంటే, కష్టపడి వస్తున్నాడు మన నాయకుడు కాబట్టి వాళ్ళకి ఎంతైనా చేయగలరు. ఎంత ఇష్టపడ్డా కష్టపడి వచ్చినటువంటి నాయకుని చూస్తే, భర్తని చూస్తే భార్యకి అట్లా ఆనందపడిపోతూ కృష్ణుణ్ణి స్మరిస్తున్నారు. 13వ శ్లోకము 14వ శ్లోకం మనం చెప్పుకున్నాం కాబట్టి ఎవరైనా వినని వాళ్ళు ఉంటే పాత పాఠాలను మీరు స్మరించుకోవచ్చు. 13వ శ్లోకంలో స్వామివారి యొక్క పాద పద్మాన్ని స్మరించారు. 14వ శ్లోకంలో అధరామృతం మీద వర్ణించడం జరిగింది. తర్వాత 15వ శ్లోకంలో స్వామివారు ఆ అడవి నుంచి, బృందావనం నుంచి అడవికి వెళ్ళటం, అడవి నుంచి మళ్ళీ తిరిగి రావటం, ఈ సందర్భాలలో స్వామిని చూస్తూ ఉంటే, ఆ చూస్తూ ఉన్న సందర్భాలలో వీళ్ళ యొక్క కళ్ళు ఎంత పుణ్యాన్ని చేసుకున్నాయో కదా స్వామిని చూస్తున్నారు అనేటువంటిది మనకి గోచరిస్తూ ఉంటుంది. ఎంత పుణ్యాత్ములో కదా స్వామి స్వయంగా తిలకిస్తున్నారు. కానీ వీళ్ళు బాధ చూస్తున్నందుకు కాదు, ఆ మధ్యలో చూస్తున్న క్షణం మధ్యలో కనురెప్పలు అప్పుడప్పుడు టపా టపా మూసుకుపోతున్నాయి. ఆ మూసుకున్న క్షణంలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఆ అట్లాంటి కళ్ళు మూసుకునేటువంటి విధంగా సృష్టించినటువంటి బ్రహ్మదేవుని పట్టుకుని తిరుగుతున్నారు ఈ శ్లోకంలో. ఏమిటయ్యా బ్రహ్మదేవ, కనీసం ఆమసలు తెలియదా? ఇంత సుందరమైనటువంటి మోముని ఈ స్వామిని దర్శిస్తున్నప్పుడు ఈ విధంగా కళ్ళు మూసుకుపోతూ ఉంటే టపటప అది తట్టుకోలేకపోతున్నారు. అటతీయద్భవాన్ అహ్ని కాననం. అహ్ని విడతీస్తేనండి అహ్ని. అహ్ని అంటే ఉదయం పూట, మధ్యాహ్నము అహ్నము అన్నట్టుగా. అటతీయద్భవాన్ అహ్ని కాననం శ్రుతిర్యుగాయతే త్వామపశ్యతాం కుటిలకుంతలం శ్రీముఖం చ తే జడ ఉదీక్షతాం భక్ష్మకృదృశాం అటతీయద్భవాన్ అహ్ని కాననం. అహ్ని ఉదయం అనంగా వెళ్ళావు ఎక్కడికి? కాననానికి. ఆ బృందావన ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో అక్కడికి సంచరించడానికి, ఈ గోవుల్ని తీసుకుని మేపటానికి, గో సంచారం కోసమని యద్భవాన్ ఎప్పుడైతే నువ్వు వెళ్ళావో ఆ వెళ్ళిన క్షణం నుంచి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. ఆ వస్తున్న సమయంలో నిన్ను చూస్తున్నప్పుడు, ఆ వస్తున్న సమయంలో త్రుటిర్యుగాయతే త్వామపశ్యతాం నిన్ను చూస్తూ ఉంటాం. నిన్ను చూస్తున్న సమయంలో అప్పటిదాకా నిరీక్షిస్తూ కాలం ఎట్లా గడుస్తూ ఉంటుందంటే మాకు ఒక త్రుటి ఒక యుగంలాగా గడుస్తూ ఉంటుంది. త్రుటి అనే పదానికి అర్థం అరనిమిషం. ఒక అరనిమిషం కాలం అనేటువంటిది మాకు ఒక యుగంలాగా గడుస్తూ ఉంటుంది. మళ్ళీ నువ్వు సాయంత్రం నువ్వు వచ్చేదాకా మా పరిస్థితి అది. ఏమిటి కాలం గడవట్లా, ఏమిటో ఈ కాలస్వరూపం, ఏమిటో ఇట్లా ఉంది, అసలు సమయమే గడవట్లేదు అంటుంది. కుటిల కుంతలం శ్రీముఖం చతే. మళ్ళీ నీ ముఖారవిందాన్ని ఎప్పుడు చూస్తామో కదా అని చెప్పి అనుకుంటూ, కుటిల కుంతలం ఆ ముంగురులు, వంకరలు తిరిగినటువంటి నీ ముంగురులతో అలంకరించబడినటువంటి అద్భుతమైనటువంటి నీ ముఖారవిందం. ఎట్లాంటి ముఖం? శ్రీముఖం, శోభాయమైనటువంటి లక్ష్మీదేవి చేత అలంకరించబడినట్టుగా ఉంది. ఐశ్వర్యంతా నీ ముఖంలోనే ఉంది అన్నట్టుగా ఉంది. శ్రీముఖం, దాన్ని మంగళప్రదమైనటువంటి శోభాయకరమైనటువంటి నీ ముఖం. తే శ్రీముఖం కుటిల కుంతలం. ఎట్లాంటి కుంతలము అంటే పైన చెప్పాం, ముంగురులు, అందమైనటువంటి ముంగురులు కలిగిన. ఎట్లాంటి అంటే గోధూళితో తీర్థ స్నానం ఆచరించినట్టుగా పవిత్రమైనటువంటి శరీరము, ఆ ముంగురులు, ఆ ముఖవర్చస్సు కలిగినటువంటి నిన్ను చూస్తూ ఉంటే, ఆ చూస్తున్న క్షణంలో కూడా పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ వస్తున్నప్పుడన్నా ఆ కనురెప్పలు పడకుండా భగవంతుడు దేవతలకు ఉంటే, దేవతలకి మనకి ఉన్నటువంటి తేడా అదే. మనకేమన్నా కనురెప్పలు ఇలా కలిసిపోతూ ఉంటాయి చూస్తున్నప్పుడు, దేవతలకి మాత్రం అలా కనురెప్పలు కలవవు. కాబట్టి వాళ్ళది అదృష్టంగా భావిస్తున్నారు. ఆ క్షణం కూడా మిస్ అయిపోతున్నామే శ్రీ పరమాత్మని చూడటంలో అని చెప్పి వీళ్ళు కాస్త జడ ఉదీక్ష్యతాం భక్ష్మకృదృశాం. దృశాం
మా కళ్ళతో నిన్ను చూస్తున్న సమయంలో ఉదీక్షతాం చూస్తున్నటువంటి సమయంలో పక్ష్మములు ఏవైతే ఉన్నాయో ఆ కను రెప్పలు అవి కాస్త మూసుకుపోతున్నాయి. ఆ మూసుకుపోతున్నాయి. ఆ పక్ష్మకృత్ అనే పదానికి అర్థం అంటే పక్ష్మముల్ని చేసినటువంటి వాడు. ఇలాంటి సెట్టింగ్ పెట్టినటువంటి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మగారు ఏమీ జాత కదా ఆయన. ఆ పరబ్రహ్మ జడుడు, మందభాగ్యుడు, మూర్ఖుడు. ఇట్లాంటి పుణ్యమైనటువంటి సమయంలో కూడా ఆ కనురెప్పలు మూసుకుపోయేటి పెట్టాడేమిటో. అంతేగాని ఆ పరమాత్మని చూసినందుకు కళ్ళు సృష్టించాడే అని చెప్పి మెచ్చుకోవడం లేదు. ఆ క్షణం కూడా మిస్ అయిపోతున్నామే అని చెప్పి బ్రహ్మను పట్టుకుని చెప్తున్నారు. పక్ష్మకృత్, పక్ష్మకృత్ అంటే ఈ పక్ష్మములు ఈ విధంగా సెట్ చేసినటువంటి వాడు పరబ్రహ్మ. ఆయన జడుడుగా భావించుకుంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. చూడండి మరి వాళ్ళ వియోగం ఆ విధంగా ఉంది. అంటే భగవంతుడి కోసం వాళ్ళు పడేటువంటి వేదన త్రుటిర్యుగాయతే, ఒక అర నిమిషం కూడా ఒక యుగంలాగా భావిస్తున్నాము. నిన్ను చూసే సమయంలో ఆ క్షణం కళ్ళు మూసేటువంటి ఆ కనురెప్పలు మూసేటువంటి ఆ సెకండ్ కాలం కూడా మాకు కష్టంగా ఉంది స్వామి, నేను భరించలేకపోతున్నాం స్వామి అని చెప్పి బ్రహ్మను పట్టుకుని తిట్టేశారు. అంటే వీళ్ళ ఆవేశం అంతా ఆయన మీద చూపించేశారు. పైగా అందరినీ వదిలిపెట్టి వచ్చేసాం, నిన్నే నమ్ముకుని వచ్చాం, నీవే కావాలని నువ్వు పిలిస్తే ఆ వేణునాదానికి మేము ఆకర్షితులమైపోయి వచ్చేసాం సంకేతంగా భావించి. వచ్చిన తర్వాత మమ్మల్ని ఈ స్థితిలో ఈ విధంగా వదిలిపెట్టి వెళ్తాం భావ్యమేనా? అందులో స్త్రీలం, అది కూడా తెలుసు కదా నీకు, ఇలా వదిలిపెట్టి వెళ్తావా కృష్ణ అంటూ 16వ శ్లోకంలో వేడుకుంటున్నారు. పతిసుతాన్వయా భ్రాతృబాంధవాన్ అతి విలంఘతే త్యుతాగతా గతివిదస్తవోద్గీతమోహితా హితవ యోషిత కస్యజేన్నిసి. హితవా, ఓ హితవా మోసగాడ, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? హితవా అంటే మోసగాడు అనేటువంటి అర్థం అక్కడ. ఈ విధంగా నిసి రాత్రిపూట యోషిత స్త్రీలమైనటువంటి మమ్మల్ని రాత్రిపూట ఈ విధంగా వదిలిపెట్టి ఎవరైనా వెళ్తారా? కస్త్యజేత్, త్యజేత్ అంటే విడిచిపెట్టండి. కహా త్యజేత్, ఎవరు విడిచిపెడతారో చెప్పు, నీలాంటి వాడు తప్ప. ఎందుకంటే నువ్వు హితవి, మోసగాడు. ఇప్పటిదాకానేమన్నా నీ చుట్టూ మమ్మల్ని తిప్పుకున్నావు, పైగా వచ్చిన తర్వాత ఏమన్నా ఒక్కసారిగా అలా స్పర్శ కలిగించేసి అదృశ్యమైపోతావా? పతిసుతాన్వయ, పతి సుత అన్వయం. పతి అంటే భర్త, సుతుడు అంటే కుమారుడు, అన్వయం అంటే వంశం. మా వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి సోదరుల్ని, బంధువుల్ని, బాంధవుల్ని, పితృ మాతృ పతి సుతుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి అందరూ కాదు నువ్వే కావాలని చెప్పి వస్తే అతి విలంఘ్యతే అంత్యచ్యుతాగత. ఇక్కడ అంత్య అనే పదం ఉంది, అంతి విడతీసేయాలి. అంతి ప్లస్ అచ్యుత ఆగత. అంతికము అంటే సమీపము అన్నాడు. తే అంతికం, నీ సమీపానికి అచ్యుత, హే అచ్యుత, ముకుంద, హే కృష్ణ, అందరినీ వదిలిపెట్టేసి అతి విలంఘ్య. విలంఘ్య అనే పదానికి అర్థం అతిక్రమించి, వాళ్ళనందరినీ కాదని చెప్పేసి కళాఖండిగా నిరంకుశంగా మీరెవ్వరూ మాకు అక్కర్లేదు, కృష్ణుడు ఒక్కడు చాలు అని చెప్పేసి అన్నట్టుగా అతి విలంఘ్య తే అంతికం ఆగత. హే కృష్ణ, నీ సమీపానికి మేము వస్తే, పైగా నీ సమీపానికి వచ్చాం. ఎట్లా వచ్చాము? గతి విదస్తవో గీతమోహిత. నువ్వు ఎట్లాంటి వాడివో, నీ యొక్క స్వరూపం ఎట్లాంటిదో, నీ స్వభావం ఎట్లాంటిదో, నీ గొప్పతనం ఎట్లాంటిదో, గతి విధ తవ గతి విధ అంటే నీ విధి విధానాలన్నీ తెలిసినటువంటి వాళ్ళం, నువ్వెంత గొప్పవాడివో తెలిసినటువంటి వాళ్ళం. అట్లాంటి నిన్నే కోరుకుని గీతమోహిత, నీ యొక్క గీతాలాపనికి మోహితలమైపోయి పరవశమైపోయి అలా అందరినీ వదిలిపెట్టేసి రాత్రిపూట పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అట్లాంటి యోషితులమైనటువంటి మమ్మల్ని ఇంత రాత్రిపూట వదిలేయటం సమంజసమేనా కృష్ణ? ఎవరైనా వదిలేస్తారా? ఇది భావ్యమేనా నీకు కృష్ణ అంటూ చాలా దీనంగా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోపవనితలందరితో. పైగా రహసి సంవిదం హృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం
బృహదురస్త్రియో వీక్ష్య ధామతే ముహురతి స్పృహా ముహ్యతే మనః. మా మనస్సులు నీయందే ఉన్నాయి కృష్ణ. ఎందుకంటే రహసి సంవిధం, నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు ఏకాంతంలో మాతో మాట్లాడినటువంటి మాటలు, సంవిధం వాక్కులు ఏవైతే ఉన్నాయో, ధర్మగర్భంగా నువ్వు పలికినటువంటి చక్కటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హృత్ అయోదయం, మా మనసులు దోచేసుకుంటాయి. అంతేనా, మాటలు ఒకటే కాదు, ప్రహసితాననం, ప్రహసిత ఆననం, హసిత ఆననం, చిరునవ్వులు చిందించేటువంటి చక్కటి మనోహరమైనటువంటి నీ చిరునవ్వు, ప్రేమ వీక్షణం, ప్రేమతో చూసేటువంటి నీ యొక్క చూపులు, నీ స్పర్శ, కరస్పర్శ మొదలైనటువంటివన్నీ. అంతేకాకుండా నీ యొక్క వక్షస్థలము, బృహదురహ, బృహత్ ప్లస్ ఉరహ, ఉరహ అనే పదానికి అర్థం వక్షస్థలము, వక్షస్థలాన్ని ఉరహ అంటారు. బృహత్ విశాలమైనటువంటి నీ అందమైనటువంటి వక్షస్థలం. బృహదుర శ్రియో, శ్రియ అనే పదానికి అర్థం లక్ష్మీదేవికి నివాసమైనటువంటి విశాలమైన నీ యొక్క వక్షస్థలం. వీక్ష్య, ఇవన్నీ చూసి, తే తే బృహదుర శ్రియో వీక్ష్య, నీ విశాలమైనటువంటి వక్షస్థలాన్నంతా కూడా చూసి, నీ అందమైనటువంటి చిరునవ్వు చూసి, నీ ప్రేమ వీక్షణాలు చూసి, నీ చక్కటి మృదు మధురమైనటువంటి మనోహరమైనటువంటి తేనెలో లకించేటువంటి నీ యొక్క వాక్యాలు, నీ పదాలు, ఇవన్నీ చూసి ముహురతి స్పృహ ముహ్యతే మనః. ముహురతి స్పృహ, మాటి మాటికి 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 నీ యొక్క స్పృహలోని గడుపుతూ నీయందే మనసు లగ్నమైపోయింది కృష్ణ, నీకు వశమైపోయాం. ఇప్పటి వరకు మా మనసులన్నీ నిన్ను పొందాలనేటువంటి కాంక్షతో మోహ వశమైపోతున్నాయి కృష్ణ. అట్లాంటి మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా? కనికరించు, నీ దర్శన భాగ్యాన్ని కలిగించు కృష్ణ అంటూ. ముహ్యతే అంటే మోహం, మోహం చెందటాన్ని ముహ్యతే అంటారు. స్పృహ అంటే నీ యొక్క ధ్యానంలోనే, నీ యొక్క ధ్యాసలోనే గడపడాన్ని స్పృహ. ఆ తర్వాత 18వ శ్లోకంలో స్వామివారిని వేడుకుంటూ, మా తాపాలని తొలగించేటువంటి దివ్యమైనటువంటి ఔషధం నీ దగ్గర ఉంది, ఆ ఔషధాన్ని ప్రసాదించు. ఆ ఔషధం అనుగ్రహిస్తే చాలు, మా తాపాలన్నీ పోతాయి, మా మోహాలన్నీ పోతాయి. వ్రజవనౌకసాం వ్యక్తిరంగతే వృజిన హంత్యలం విశ్వమంగళం త్యజమనార్చన స్వత్స్పృహాత్మనాం స్వజన హృద్రుజాం యన్నిషూదనం స్వజన హృద్రుజాం యన్నిషూదనం వ్రజవనౌకసాం వ్యక్తి రంగతే. వ్యక్తి ప్లస్ అంగ విడతీస్తే ఈ అంగ అనేటువంటి పదం సంబోధన వాచకం. అంగ అంటే ఓ కృష్ణ, సంబోధన ఈ అంగ అనేటువంటిది ఎవరికైనా వాడచ్చు. సఖ, సఖి ఇట్లాంటి సంబోధనకి వాడచ్చు. ప్రియాని, ఓ ప్రియా, ప్రియమైన కృష్ణ, హే కృష్ణ. వ్రజవనౌకసాం వ్యక్తి, తే తే వ్యక్తి, నీ అవతారము, నీ స్వరూపము, ఇదంతా నీ యొక్క అవతారం అంతా కూడా దేనికోసం అంటే వ్రజవాసుల్ని ఉద్ధరించడం కోసమే. వ్రజవనౌకసాం, వ్రజ వన ఔకసాం, వ్రజంలో ఉండేటువంటి మా లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్ధరించడం కోసమే కదా. గోకులంలో నివసించేటువంటి గోపాలకులైనటువంటి మా అందరినీ, మా దుఃఖాలను తొలగించడం కోసమే కదా. వృజిన హంత్యలం, వృజిన అనే పదానికి అర్థమండి కష్టాలు, బాధలు. వృజిన హంత్రి, మా కష్టాలు పోగొట్టడం కోసమే కదా నీ యొక్క అవతారం ఈ విధంగా వచ్చి మమ్మల్ని ఉద్ధరించావు స్వామి. ఎట్లాంటి అవతారం? విశ్వమంగళం, సమస్తమైనటువంటి విశ్వానికి మంగళం, శోభాయమైన మంగళప్రదమైనటువంటి నీ అవతారం మమ్మల్ని ఉద్ధరించడానికి. అదే దుర్మార్గులైనటువంటి వాళ్ళని, దుష్టుల్ని సంహారం చేసి మమ్మల్ని రక్షించడానికి, శిష్ట రక్షణ చేయడానికి. అట్లాంటి నీవు త్యజమనాప్య స్వత్స్పృహాత్మనాం, స్వత్స్పృహాత్మనాం, ఇక్కడ త్వత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొస్తే, త్వత్ అంటే నీయందే, నీయందే స్పృహ ఆత్మనాం, నీయందే లగ్నమైనటువంటి మా మనసు. మనాక్, మనాక్ అంటే అక్కడ కొంచెం 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 నువ్వేవైతే అలా చేసేటువంటి ఆ చేష్టలు ఏవైతే ఉన్నాయో, మా కొరకు చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, నీ పైన అనురాగం అనేటువంటిది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం 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 అలా పెరిగి చివరికి మోహవశులమైపోయాం, నీ అందే మనసు లగ్నమైపోయాం, నీవారమైపోయాం. అట్లాంటి మా యొక్క హృదయ తాపం ఏదైతే ఉందో ఆ తాపాన్ని తీర్చే దివ్యమైనటువంటి ఔషధం నీ యొక్క కరస్పర్శ, నీ యొక్క దర్శన భాగ్యం, నీ చరణ స్పర్శ,
నీ అధరాము. అట్లాంటి నీ దర్శనాన్ని ప్రసాదించి మా హృదయ రోగాన్ని, మా తాపాన్ని తొలగించు స్వామి అంటూ స్వజన హృత్ రుజాం. రుజాం అనే పదానికి అర్థం రోగం, వ్యాధి. ఏ వ్యాధి? హృత్ రుజాం. మా హృదయ తాపం ఏదైతే ఉందో అట్లాంటి ఆ తాపాన్ని, ఎవరి తాపం తగ్గించాలి? నాకెందుకయ్యా అంటావేమో, మేమందరం స్వజన, నీ జనులమయ్యా, ఎవరమో కాదు. నీతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాడు, నిన్ను ఆలాపాలను చూసినటువంటి వాళ్ళమే మేమందరం. కాబట్టి మేము అస్మదీయులమే, తస్మదీయులం కాదు, స్వజనులం మేమందరం. కాబట్టి స్వజన హృత్ రుజాం. మా యొక్క హృదయ తాపాలు ఏవైతే ఉంటాయో, మా ఆవేదనలు, అవన్నీ కూడా జన్నిషూదనం. దేనితో అయితే తొలగిస్తే మా యొక్క ఈ తాపములు పటాపంచలైపోతాయో అటువంటిది ప్రసాదించు. ఏమిటది అంటే నీ దర్శన భాగ్యం. అట్లాంటి దర్శన భాగ్యాన్ని కలిగించు స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు. నిషూదనం అనే పదానికి అర్థం ఔషధం అని. ఈ తాపాన్ని తొలగించేటువంటి ఔషధం అది మాకు కలిగించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇంకా చివరి శ్లోకంలో గోపికా గీతల్లో నీవే మా యొక్క జీవనాధారం కృష్ణ అంటూ, మా బుద్ధి నీయందే వశమై ఉంది, మా మనసు, మా బుద్ధి అన్ని కూడా నీయందే లగ్నమై ఉన్నాయి, నీవే మా జీవనాధారం కృష్ణ, కాబట్టి నీ దర్శన భాగ్యం కలిగించు అంటూ క్షమాపణ వేడుకుంటూ, యత్తే యత్తే సుజాత చరణాంబురుహంస్తనేషు గీతాస్యనై ప్రియదధీమహి కర్కశేషు తేనాటవీమటసి తద్యధదేన కిం స్విత్ ఊర్పాదిభిర్భ్రమతి భవదాయుషాం నః ధీః భవదాయుషాం నః. కలిపితే ధీర్భవదాయుషాం నః. యత్తే సుజాత చరణాంబురుహంస్తనేషు గీతాస్యనై ప్రియదధీమహి కర్కశేషు. అట్లాంటి సుందరాకారమైనటువంటి స్వామి యొక్క చరణ పద్మాలు, ఎత్తే సుజాత, సుజాత సుకుమారమైనటువంటి నీ యొక్క చరణములు ఏవైతే ఉన్నాయో ఆ చరణాంబురహం, పాదపద్మాలు, ఆ పాదపద్మాలు కర్కశేషు స్తనేషు, మా కఠినమైనటువంటి వక్షస్థలముల మీద పెట్టినప్పుడు ఎక్కడ కందిపోతాయో అని భీతాహ, భయపడుతూ ఉండేవాళ్ళం కృష్ణ. అంత మృదువైనటువంటి పాదాలు వీరి యొక్క వక్షస్థలం మీద పెట్టినప్పుడు ఆ స్వామి వారి యొక్క పాదపద్మాలు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి మెల్లగా శనైహి, మెల్లగా పెట్టినా కూడా ఎక్కడ కందిపోతాయో అని చెప్పి భీతాహ, వ్యాకులు చెందుతూ భయపడుతూ వాళ్ళు చాలా అల్లకల్లోలంగా, అంటే వాళ్ళ మనస్సుల్లో అలజడి రేగుతూ ఉండేది పాపం దానికోసం. అట్లాంటి నీ పాదపద్మాలతో నువ్వు బృందావనంలో ఆ వన సంచారంగా వెళ్తున్నప్పుడు తేనాటవీమటసి, తేన అటవీమటసి, అటువంటి పాదపద్మాలతో, సున్నితమైనటువంటి సుకుమారమైన నీ పాదపద్మాలతో ఆ గో సంరక్షణ కోసం నువ్వు వెళ్తున్నప్పుడు తద్యధతే నకింస్విత్, యధతే అంటే వ్యధ చెందటం, మా మనసులు ఇంకా బాధ చెందుతూ ఉంటాయి. మా వక్షస్థలం మీద సుకుమారమైన నీ పాదాలు పెడితేనే నువ్వు కందిపోతావు, నీ పాదాలు కందిపోతాయి అనుకుంటే, ఇలాంటి పాదాలతో నువ్వు అటవీ భూముల్లోకి వెళ్తే అక్కడ ఊర్పాదిభి, ఊర్పాదిభి అంటే పదునైనటువంటి రాతి ముక్కల వలన గాని, అంతకుముందు చెప్పుకున్నాం తృణములు, పదునైనటువంటి వాడిగా ఉండేటువంటి అంకురములు, అంకురములు కలిగినటువంటి ఆ గడ్డి వలన గాని నీ పాదాలకి ఏదైనా హాని కలుగుతుంది ఏమో అని చెప్పి ఊర్పాదిభిర్భ్రమతి, భ్రమతి ధీహి భవతి, ధీ అంటే బుద్ధి, మా బుద్ధి అలా భ్రమపడుతూ ఉండేది, మోహవశమైపోతూ ఉండేది మా బుద్ధి. అంటే అనుక్షణము నీయందే లగ్నమై, నువ్వు వెళ్తుంటే ఎలా, వస్తుంటే ఎలా, తింటుంటే ఎలా, కదులుతుంటే ఎలా, ఈ విధమైనటువంటి విధంగా ఉంటూ ఉండేది కృష్ణ. భవదాయుషాం నః, ఎందుకంటే ఇంత ఆరాటం ఎందుకు పడుతున్నామంటే ఒక్క విషయం చెప్తున్నాం, భవదాయుషాం నః. నః అంటే మేమందరం భవదాయుషం, నీ మీద ప్రాణాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు. జీవనాధారం మాకు నువ్వు తప్ప ఇంకెవరు, నీవే జీవనాధారం అని చెప్పి ఈ చివరి పదంలోనే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటి పదం కొట్టేశారు. నీవు తప్ప ఇంకెవరు మాకు జీవనాధారం లేదు. అట్లాంటి స్వామిని వేడుకుంటూ మంగళకరమైనటువంటి అధ్యాయాన్ని ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే రాసక్రీడాయాం గోపికా గీతం నామైకత్రింశోऽధ్యాయः సమాప్తः.
31వ అధ్యాయం 19 శ్లోకాలతో అద్భుతమైనటువంటి శ్లోకాలు. నాకు నా బుద్ధికి అందినంత వరకు వీటిలో ఉండేటువంటి వైరాగ్య భరితమైనటువంటివి మీకు యోగపరంగాను అందించడం జరిగింది. ఇక ఆ తర్వాత స్వామివారు వీరి యొక్క ప్రార్థన ఆలకించి దర్శన భాగ్యాన్ని కలిగించడం, చక్కగా సుందరమైనటువంటి ఆ ఛాయతో కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అంటూ ఆ తర్వాత వీళ్ళందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించి స్వామివారు గోపికలు సమస్తమైనటువంటి గోపికలతో పరివేష్టిత అటువంటి శ్రీకృష్ణ పరమాత్మునికి విజయతే జయించేకూరుగాక. అటువంటి కృష్ణ పరమాత్మని, అటువంటి గోపికలతో కూడుకున్న కృష్ణ పరమాత్మని తలుచుకుని మనకి కూడా సర్వశుభాలు కలుగుగాక అని చెప్పి నమస్కారం చేసుకుంటాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. నిరక్షరపదం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.